ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈ రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈ రోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈ రోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ చతుర్దశి, విశేషమైనటువంటి రోజు. మాస శివరాత్రి. ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం సకల శుభాల్ని కలిగిస్తుంది, గ్రహశాంతికి దోహదపడుతుంది. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈ బృహస్పతి యొక్క పరిపాలన ఉన్నటువంటి బృహస్పతి రోజున చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శనగల దానం, గోసేవ, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. బృహస్పతి యొక్క అనుగ్రహం ద్వారా శుభ పరిణామాలు వేగవంతమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్లయితే దోషం, శాంతి తప్పనిసరి. అలాగే ఈ రోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి రవితోటి యుతి ఉంది. అలాగే శుక్రుడితోటి కూడా యుతి ఉంది. ఇది బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు పుట్టేటువంటి వారికి అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభ్రైనప్పుడు విశేషమైనటువంటి ప్రజ్ఞని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు ఈశ్వర అనుగ్రహం పొందాలని ప్రార్థిద్దాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. పొరపాటును సవరించుకునేటువంటి అవకాశాలు కూడా తెక్కెరవుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యాపార రంగం వారికి బలం చేకూరుతుంది. ఆర్థిక లావాదేవీలలో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. అసహన పరిస్థితుల నుంచి సాఫ్ట్వేర్ రంగం వారు బయటికి రాగలుగుతారు. విద్యార్థులకి విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలు ఆనందకర వార్తలు వింటారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. వృత్తిలో అభివృద్ధి కొనసాగుతుంది. క్రీడారంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను జాగ్రత్తతో నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. చేపట్టేటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఊరట లభిస్తుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే పొందలేకపోతారు. వ్యాపార రంగం వారికి వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకుని లేదా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. విద్యార్థులు అసహన పరిస్థితుల నుంచి క్రమక్రమంగా బయటికి రాగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది.
అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాకు గోధుమ రొట్టెలు నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తొలగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి మెరుగవుతాయి. అనిశ్చిత పరిస్థితిని దూరం చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ రూపొందించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి బలమైనటువంటి కారణాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తే క్రమక్రమంగా అభివృద్ధిని పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు క్రీడారంగం వారికి కూడా కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. విజయాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. అసహన పరిస్థితులు తగ్గుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. స్త్రీలు గృహపరంగా శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తే విద్యార్థులకి విదేశీ సంబంధిత ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన స్నేహాలు ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. సామూహిక కార్యక్రమాల్ని క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సాఫ్ట్వేర్ రంగం వారు సవరించుకోగలుగుతారు. ఆర్థిక బలం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. సినీ రంగం వారికి అవకాశాలు కూడా దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాకు ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. తెలివైనటువంటి కార్యక్రమ నిర్వహించినప్పటికీ పొరపాట్లని ఆలస్యంగా గుర్తించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా ఆలస్యం అవుతాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలను కూడా చవిచూస్తారు. స్త్రీలు ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి ఆంక్షలు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. క్రీడారంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. శ్రమ అధికమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను చామంతులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా లేకపోలేదు. ప్రతిభని గుర్తించేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాపారపరమైనటువంటి విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ఆనందకర పరిస్థితులు ఆకస్మికంగా తారసపడతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతమవుతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి విస్తరణలు వంటివి బాగా లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది.
క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలను వైద్య వృత్తి వారు నిర్వహించగలుగుతారు. క్రీడారంగం వారికి కలిసి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాకు పెరుగన్నం నివేదన చేయడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధి ఆర్థికంగా లాభిస్తుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సద్దుమణుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తుంది. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధికై చేపట్టేటువంటి వ్యవహారాలు వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలాన్ని పెంపొందింపచేస్తుంది. నూతన ప్రణాళికల్ని అమలు చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాకు గోధుమ రొట్టెలు నివేదన చేయడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. రాజకీయ నిర్ణయాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికమవుతుంది. మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. శత్రువుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి ఆలస్యంగా విషయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారికి యుక్తులు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో వ్యయం పెరుగుతుంది. కార్యక్రమాన్ని విద్యార్థులు సంతోషంగా చేపట్టగలుగుతారు. అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలను వృత్తిపరంగా ప్రారంభించగలుగుతారు. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను గులాబీలతో పూజించడం ద్వారా స్థిరాస్తి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఆటంకాలు కూడా దూరమవుతాయి. కార్యక్రమాలని సమర్థతతో నిర్వహించేటువంటి ప్రణాళికలు ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను చకచక పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సినీ రంగం వారికి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారు స్వీకరించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కూడా సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను తులసి దళాలతో పూజించడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం ఏర్పడుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలి. పొరపాట్లు ఆలోచన విధానంలో ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు అభివృద్ధిని కలిగిస్తాయి. ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించేటువంటి బలాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధి క్రీడారంగం వారికి కూడా పెరుగుతుంది. ఆశలు చిగురింపచేసేటువంటి ఆర్థిక వాతావరణం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను విభూతితో పూజించడం ద్వారా
మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి, మానసిక ధైర్యం సమాంతరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ సఖ్యతకై, ఐక్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన విధి విధానాల్ని పారిశ్రామిక రంగం వారు ప్రవేశపెట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. రాజకీయ వ్యవహారాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. అయినప్పటికీ గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాకు క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా గృహ శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి బలాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యార్థులకి విదేశీ సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యలో ప్రతిభ గుర్తింపబడుతుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలని సాఫ్ట్వేర్ రంగం వారు సవరించుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు కూడా చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాకు గోధుమ రొట్టెల్ని నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అదృష్టకరమైనటువంటి ప్రభావం మీ గృహంలో ఎల్లవేళలా కూడాను విరాజిలింప చేసుకోవటానికి ప్రతి నెల కూడాను మాస శివరాత్రి అని చెప్పేసి వస్తుంది. ఈ మాస శివరాత్రి నాడు ప్రదోష సమయంలో కానీ, ఉదయం వేళ కానీ స్ఫటికలింగము చక్కగా అభిషేకార్చన పరమేశ్వరుడికి గనక నిర్వహించినట్లయితే ఆ గృహంలో దేదీప్యవంతమైనటువంటి శివతేజం విరాజిల్లింప చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. శివానుగ్రహం గృహంలో అదృష్టాన్ని ప్రసాదింపచేస్తుంది. కాబట్టి ప్రతి మాస శివరాత్రి కూడాను గృహంలో అభిషేకార్చన నిర్వహించటం సర్వశుభకరము అని శాస్త్రం. మాస శివరాత్రి నాడు ఇంటి యజమాని ఉదయం నుంచి సాయం సంధ్యా సమయం వరకు కూడా ఉపవాసం ఉండటం కూడా సర్వశ్రేయోదాయకంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. శివారాధన మించినటువంటి ఆరాధన లేదు. కాబట్టి విశాలవంతమైనటువంటి 2 ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్ల మధ్య కొద్దిపాటి నేల ఉంది. ఆ నేలని కొనుగోలు చేయాలా వద్దా అని చెప్పేసి భావిస్తారు చాలామంది. విశాలవంతమైనటువంటి 2 ప్లాట్ల మధ్య ఉన్న కొద్దిపాటి స్థలం మాత్రం కొనుగోలు చేయటం శుభకరం కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2 వైపులా కూడా విశాలవంతమైన బిల్డింగ్స్ ఉంటాయి. మధ్యలో మీది చిన్నది. ఎంత చెడు బిల్డింగ్ కట్టినప్పటికీ కూడాను దాని యొక్క ప్రభావాలు ఆ యొక్క మధ్య స్థలం పైన ప్రసరింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గాలి వెలుతురు కూడాను రాకుండా చీకటిమయం అవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది అంత మంచిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. వంటగది గోడలకి చాలామంది ఏ రంగు వేయాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. రంగుల కహాని చాలా గొప్పది వాస్తుశాస్త్రంలో. అందుచేత వంటగది గోడలకు తెలుపు, పసుపు, తేలికైనటువంటి రంగులు వాడుకోవటం సర్వవిధ శ్రేయోదాయకంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఇంటికి ఈశాన్యంలో పూజాగృహం కానీ, బావి కానీ, బోరింగ్ కానీ ఇవన్నీ కూడా ఉండాలి. పిల్లల గది ఇవన్నీ కూడాను వాయువ్యంలో పిల్లలు చదువుకునేటువంటి గదులు ఏర్పాటు చేసుకోవటం మంచిది. భూమి లోపల నీళ్ల ట్యాంకు, వరండా, లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, బేస్మెంటు ఇవన్నీ కూడా ఈశాన్య రీత్యా కట్టుకోవటంలో తప్పులేదు. నిద్రించే గదిలో కూర్చునేటువంటి స్థలంలో పూజ గది మాత్రం ఉండకూడదు. నా బెడ్రూమ్లోనే పూజా మందిరం ఏర్పాటు చేసుకున్నానండి, నేను లేవగానే దేవుణ్ణి చూడవచ్చు కదా అనేటువంటి తలంపుతో అని చెప్పేసి చాలామంది భావిస్తారు. ఎప్పుడూ కూడాను మీ యొక్క పడక గదిలో పూజా మందిరం అనేటువంటిది ఉండకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి చాలామంది. 2 పెద్ద భవంతుల మధ్య ఒక్క చిన్న ఇల్లు కూడా ఉండటం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. వంటగది, బాత్రూమ్ తలుపులు ఎదురెదురుగా మాత్రం ఉండకూడదు. వంటగది తలుపు, బాత్రూమ్ తలుపు ఎదురెదురుగా మాత్రం ఉండకూడదు, చాలా అనర్థం. ఇంటికి తూర్పున స్నానాల గది, భూగర్భ గృహములు, వరండా, నుయ్యి, తోట, పూజాగృహం ఇవన్నీ నిర్మించుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు. పూజాగదిలో సాధన లేక పూజ చేసేవాళ్ళు తూర్పు లేదా ఉత్తర దిక్కుగా ముఖం ఉండేటట్టుగా ఆసీనులు కావాలి. పూజా మందిరం ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలామంది ఏ దిశలో కూర్చొని నేను పూజ చేసుకోవాలి అనేటువంటి ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. సహసిద్ధంగా తూర్పు, ఉత్తరం దిక్కుల్లో కూర్చొని పూజ చేసుకోవడంలో తప్పులేదు. పొడవుగా లేదా గుండ్రంగా, వలయాకారంగా లేదా గోముఖి ఆకారంలో కనిపించేటువంటి నివాస భూమి వాస్తు ప్రకారం శుభకరమైనదే. అయితే వలయాకారంగా ఉన్న నేల మీద ఇంటి నిర్మాణం కూడా వలయాకారంగానే చేయాలి. వంటిల్లు ముఖద్వారానికి ఎదురుగా, మెట్ల కిందగా ఎప్పుడూ కూడా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, వాస్తుశాస్త్రంలో పూజ గదిలో అల్మారాలు, అటకలు, వాటిపై బరువైనటువంటి వస్తువులు ఎప్పుడూ కూడా ఉంచుకోకూడదు. సింహముఖాకార భూమి వ్యవసాయం, వ్యాపార వ్యవహారాలకు చాలా మంచిదిగా పనిచేస్తుంది, గృహ నిర్మాణానికి కాదు. వంటగది ద్వారం భోజనం తయారు చేసేవారి వెనుక కాకుండా కుడివైపు లేక ఎడమ వైపు ఉండాలి. వంటగదిలోకి ద్వారం ఏర్పాటు చేస్తున్నప్పుడు మీరు ఆ ద్వారం వారి యొక్క వెనుకగా ఉండకూడదు. వంట చేసేటువంటి వారికి వెనుక భాగాన ద్వారం ఉండకూడదు. అలా గనక ఉన్నట్లయితే శరీర భాగం ఆ గృహిణికి వీపులో కించిత్తు అనారోగ్య లక్షణాలు ఏర్పడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని శాస్త్రరీత్యా కూడాను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విశేషాంశం. ఆగ్నేయ కోణంలో వంటగది, ఎలక్ట్రిక్ మీటరు, జనరేటరు, ఇన్వర్టర్సు ఇలాంటివన్నీ కూడా ఉంచుకోవచ్చు, తప్పులేదు. పూజ గదిలోకి ఎటువంటి అశుద్ధితోటి కూడా వెళ్ళకూడదు. అపవిత్రమైనటువంటి వస్తువులు అక్కడ ఉంచకూడదు. అసలు పూజ చేసేటప్పుడే మనం నీళ్లు చల్లుకొని మన శరీరం కూడాను అపవిత్రం కాకూడదు. తెలుసో తెలియకో ఏదైనా తొక్కామేమో లేక ఏదైనా తప్పు జరిగిందేమో అనేటువంటి విషయరీత్యా కూడా నీళ్లు చల్లుకుంటూ పవిత్రో వా సర్వసంగతోపివా అంటాం. కాబట్టి పూజ గది విషయం పరిశుద్ధమైనటువంటి ప్రభావంతో ఉండాలి.
ఎక్కడైతే దైవ చింతన ఉంటుందో ఏ ఇంట్లో అయితే ఆ ఇల్లు స్వర్గంగా మారుతుంది. వంట చేసేటప్పుడు మంచి మనసుతో సంతోషంతో వంట చేయాలి. అసలు వంట చేసేటప్పుడు స్నానం చేసి గృహిణి బొట్టు పెట్టుకొని ఆ దైవ చింతన తత్పరతో కనుక వంట చేసినట్లయితే దైవ సమంతమైనటువంటి కీర్తనలు మనసు నిండా నింపుకొని గనక వంట చేసినట్లయితే ఆ ఇంటిల్లిపాదికి కూడాను చాలా అదృష్టకరమైనటువంటి ప్రభావాలు పొడసూపుతాయి. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. పూజ గదికి తెలుపు, లేత గులాబీ, లేత పసుపు రంగులు వేయటం మంచిది. వంటగది పూర్తిగా శుభ్రపరచుకోవడానికి వీలుగా ఉండాలి. నీరు తూర్పు దిశ నుంచి బయటకు వెళ్ళేటట్టుగా ఉండాలి. నైరుతి దిశగా శయనాగారం, బరువైన సామాన్లు దాచేటువంటి స్టోరు, మెట్లు, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాలు ఇవన్నీ కూడాను నిర్మాణం చేసుకోవచ్చు. ఇవి అదృష్టకరమైనటువంటి వాస్తుకు నిదర్శనాలు. నిత్య పూజ ఆరాధన నియమంగా చేయండి. ధూపం, అగరబత్తి, సుగంధ ద్రవ్యాలతో పూజ గది వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండేటట్టుగా చూసుకోండి. మీ ఇంట అదృష్టం విరాజిల్లుతుంది సుమా అని చెప్పవచ్చు. మీ ఇంటికి, మీ ఇంట్లో నివసించేటువంటి వారందరికీ అదృష్టం వెల్లివిరేయటానికి ఎటువంటి వాస్తు సూత్రాలు పాటించాలో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనీషు పూర్ణకరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథంకారం మయా కథ్యతే. అమ్మవారి చిరునవ్వు మీదే మూకశంకరులు చెప్పిన ఇంకో శ్లోకం. హేరంబే చ గుహే చ హర్షభరితం. అమ్మవారట చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. దేనికి అంటే చాలా గొప్ప తృప్తిగా ఉన్నాడు అనుకోండి ఒక ఆయన, అభిషేకం జరగాలనుకున్నాడు, అభిషేకం చాలా బాగా జరిగిపోయింది అనుకోండి, చిన్న చిరునవ్వు ఉంటుంది ముఖం మీద. ఎందుకని? అమ్మయ్యా అనుకున్న పని పూర్తయింది అని. అమ్మవారి ముఖంలో కూడా చిన్న చిరునవ్వు ఉంది. అమ్మ నీ ముఖంలో చిరునవ్వు ఎందుకుందో తెలుసా? నువ్వు అమ్మవే కదూ లోకంలో. ముందు నీకు ఆ అమ్మతనంలో గొప్ప తృప్తి ఉంది. ఏమిటి ఆ తృప్తి? హేరంబే చ గుహే చ హర్షభరితం. పిల్లవాడు మంచివాడైనా చెడ్డవాడైనా తల్లికి వాడి మీద ప్రేమ తప్పే ఉంటుంది, ప్రేమే ఉంటుంది సరికదా. వాడు ఎక్కడ గాడి తప్పిపోతాడో అని బెంగ కూడా ఉంటుంది. అది పిచ్చి తల్లి అమ్మకుండే ప్రేమ. కాబట్టి హేరంబే చ, అమ్మ నీ పెద్ద కొడుకు వినాయకుడు అంటే నీకు మహాప్రేమ, అందుకు చిరునవ్వు నవ్వుతుంటావు. ఎందుకంత ప్రేమ అంటే ప్రయోజకుడు అయిన విఘ్నములకు అధిపతి, అంతేకాదు విఘ్నములను చేయగలిగిన వాడు, చెడ్డ పనులు జరగకుండా చూస్తుంటాడు విఘ్నం కల్పించి. అంతేనా? సిద్ధి బుద్ధి అయిన భార్యలు. ఒక కార్యం జరగాలి అంటే అది ఎలా చేస్తే జరుగుతుందో దానికి కావలసిన బుద్ధినిచ్చి బుద్ధి ద్వారా కార్యము సిద్ధించేటట్టుగా చూడగలిగినటువంటి వాడు. ఆ రెండు శక్తులు ఆయన భార్యలంటే వాటి ద్వారా మనల్ని అనుగ్రహిస్తాడని సిద్ధి బుద్ధి భార్యలంటే. కాబట్టి అటువంటి వాడు, అటువంటి కొడుకు పుట్టిన తర్వాత మరి నీకు సంతోషంగా ఉండదు? మీ పెద్ద అబ్బాయి అబ్బా ఎంత గొప్పవాడండి, ఆయనకి నమస్కారం పెట్టకుండా ఎక్కడ ఎవరు ఏమీ మొదలెట్టరండి అంటుంటే నీకు ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. పైగా సుముఖశ్చైకదంతశ్చకపిలోగ జగర్నక, ఆయన ముఖం అంత మంచి ముఖం లోకంలో ఇంకోటి లేదు. ఎందుకని అంటే ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది, అందుకే గజారోహణం చేస్తూ ఉంటారు. అలసాని పెద్దనగారు చెప్పుకున్నాడు, ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకునియే మనుచరిత్రం బందుకొను వేళ పొరమేగ పల్లకి తనకే
పరకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పెండేరమునకి వెతగునని తానే పాదమున తొడగే ఒకట గ్రామార్జనేకగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవంబురగుచు అని చెప్పాడు. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూత నొసగి ఎక్కించుకుని రాయలవారు మదగజం మీద వెళ్ళిపోతుంటే పెద్దనగారు అలా వస్తుంటే ఏనుగు దిగి చెయ్యిచ్చి పెద్దనగారిని కూడా ఏనుగు మీద ఎక్కించుకు తిప్పుతుండేవట. ఎవరైనా మహాత్ములకు గొప్ప సన్మానం చెయ్యాలి అనుకుంటే గజారోహణం చేయిస్తారు, ఏనుగు మీద ఎక్కించి తిప్పుతారు. కాబట్టి ఏనుగు యొక్క కుంభస్థలం లక్ష్మీస్థానం, లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానాలలో ఏనుగు కుంభస్థలం ఒకటి. ఆ ఏనుగు ముఖం వంక మనం ప్రయత్నపూర్వకంగా చూడక్కల్లా, మన మనసును అదే లాగేస్తుంది. 2, ఏనుగు ముఖం వంక చూస్తే ఐశ్వర్యం, అన్నీ కలిసి వస్తాయి. అందుకే వినాయకుడి ముఖం ఏనుగు ముఖంగా ఉంటుంది. ఆ ముఖం వంక చూస్తే చాలు అమంగళములు తొలగిపోతాయి. అందుకని సుముఖ అని మొదలు వినాయకుడి మీద నామాల్లో మొదటి నామం సుముఖ అని మొదలెట్టడానికి కారణం అది. అమ్మ అంత గొప్ప కొడుకు పుట్టాడు నీకు, చాలా సంతోషం కదా. కాదుట, అలా చెప్పేస్తే మూకశంకరుల ప్రజ్ఞ ఎక్కడుంది? వినాయకుడికి ఎన్నో నామాలున్నా ఆయన ఆ నామాలు వాళ్ళ హేరంబేచ అన్నారట. కొడుకు ఎంత పెద్ద ఉద్యోగంలో ఉండనివ్వండి, ఎంత డబ్బు సంపాదిస్తుండనివ్వండి, ఎంత విద్వాంసుడు అవనివ్వండి, అమ్మకి అవి తృప్తినిచ్చినా అమ్మకి వీటన్నిటినీ మించిన తృప్తి ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే, వాడు ఎంత ఉద్యోగం చేసి రాత్రి 9ంటికి రానివ్వండి, 10ంటికి రానివ్వండి, అమ్మ నాన్నగారేరి అని నాన్నగారి దగ్గర, అమ్మ దగ్గరికి కాదు, అమ్మ కోరిక అదిటే. నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారండి పలహారం చేశారా, పడుకున్నారా అంటే నాన్నగారు ఏదో చెప్పారు. నాన్నగారండి మీకు ఎందుకండి బెంగ, నేనున్నాను కదా, మీరు వెళ్ళకండి పొద్దున్నే ఎండ, నేను చూస్తాను కదా, నేను చేస్తాను, మీరు పడుకోండి. నాన్నగారి చెల్లెలు వస్తుంది కదా, ఏం పెడదామంటారు అని ఏవో 4 మాటలు చెప్పి నాన్నగారి కాళ్ళొత్తి, నాన్నగారండి చిన్నప్పుడు మీరు చెప్పారే ఆ పద్యం మర్చిపోయానండి, ఇవాళ అంతా ఆఫీసులో ఎందుకో పద్యం గుర్తొచ్చింది. ఏది నాన్నగారండి ఆ పద్యం, నాకు ఇదిగో మొదటి చరణం గుర్తుంది, తర్వాత పాదం గుర్తులేదు చెప్పండి అంటే తండ్రి ఆ పద్యం చెప్తే మురిసిపోయి, ఆ తర్వాత నాన్నగారండి ఇంకా పడుకుంటానండి అని కొడుకు వెళ్ళిపోయాడు అనుకోండి, 80 ఏళ్ళు బ్రతకవలసిన తండ్రి 95 ఏళ్ళు బతుకుతాడు. కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో మాట్లాడితే తల్లి సంతోషిస్తుంది. వాడు ఇతరత్రా ప్రయోజకత్వం ఎంత పొందినా తండ్రి దగ్గర కూర్చోడనుకోండి, తండ్రితో ప్రయత్నపూర్వకంగా మాట్లాడనుకోండి, తండ్రి కాళ్ళు పట్టడనుకోండి, అది తల్లికి చింతగా మారుతుంది. అన్నీ బాగుంటాయి, చాలా మంచివాడే, ఏ కూర్చోడు, నాన్నగారితో మాట్లాడు, ఆయనకి ఊళ్ళో వాళ్ళందరితో మాట్లాడాలని ఏం కోరిక ఉండదు, తండ్రితో మాట్లాడాలి, తండ్రి దగ్గర ఉండాలి, వాడు నాన్నగారితో ఉండాలి, వాళ్ళ తండ్రిని ఎక్కడికైనా వాడు తీసుకెళ్ళాలి. నాన్నగారండి సాయంకాలం నేను వచ్చేసి మిమ్మల్ని తీసుకెళ్తాను నాన్నగారండి అని చెప్పి వాహనంలో కూర్చోబెట్టి తీసుకెళ్ళి, నాన్నగారండి మెట్లు ఉన్నాయి చూసుకోండి అని వాడు అంటుంటే తండ్రి కాదుట మురిసిపోయేది, తల్లి మురిసిపోతుందిట. నేను కడుపారనివ్వా అని కన్న తల్లి, నేను కష్టపడి కన్నందుకు ఆయనకి ఆసరా ఇచ్చా, వృద్ధాప్యంలో మంచి కొడుకునిచ్చా, నేనేమైపోయినా పర్వాలేదు అనుకుంటుందిట. ఎంత గొప్పవాడమనివ్వండి, వాడు తండ్రికి సాన్నిహిత్యం పొందలేదనుకోండి చింత పెట్టుకుంటుందిట, మాట్లాడే కలిసి ఉండడే తండ్రితోటి బెంగ పెట్టుకుంటుందిట. హేరంబుడు అంటే ఏమిటో తెలుసా? ఎప్పుడూ తండ్రి దగ్గర ఉంటాడు వినాయకుడు. అందుకే మీరు ఏ శివాలయం చూడండి ఆయన ఉంటాడు. నాన్నగారు ఎక్కడుంటే అక్కడ ఉండే కొడుకు కాబట్టి ఆయనకి హేరంబుడు అని ఒక పేరు. ఆవిడ ఎందుకు చిరునవ్వు నవ్వుతుందంటేట, నా పెద్ద కొడుకు ఎప్పుడూ ఆయన వదలడు, ఆయన దగ్గరే ఉంటాడు, ఆయనకి మురిపం ఆ కొడుకుని చూసుకుని. ఒరే అంటూనే ఉంటారు, నాన్నగారండి 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 నాన్నగారండి, అయిన దానికి కాని దానికి నాన్నగారండి నాన్నగారండి అంటూనే ఉంటాడు. ఇంతకన్నా ఆయనకి ఏం కావాలి? అలాంటి కొడుకుని కన్నానని మురిసిపోతుందిట. అమ్మా నీకు అది మురిపాం, అందుకు నవ్వుతూ ఉంటావు చిరునవ్వు. హేరంబేచ ఉన్నది 2 కొడుకులు, రెండోవాడు గుహేచ. రెండోవాడు సామాన్యుడేమిటి? దేవతల యొక్క సర్వసైన్యమునకు అధిపతి ఎవరు అంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే ఎప్పుడు దేవతా సైన్యాలు యుద్ధానికి వెళ్ళినా సుబ్రహ్మణ్యుడు దేవ సైన్యానికి అంతటికీ ఆధిపత్యం వహిస్తాడు. మీరు ఏ పురాణం చూడండి, ఏ కావ్యం చూడండి, యుద్ధాలలో ఆధిపత్యం సుబ్రహ్మణ్యుడు వహించాడు అని ఉంటుంది. ఎందుకంటే దేవసైన్యాధ్యక్షుడు ఆయన సుబ్రహ్మణ్యుడు. తారకాసుర సంహారం కోసం దేవతలందరూ కోరి కోరి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి పొందినటువంటి వరం సుబ్రహ్మణ్యుడు. గుహేచ, గుహ అన్న మాటకు అర్థం ఏమిటంటే తన సైన్యాన్ని
ఎప్పుడూ కాపాడుకుంటాడు. ఒక్కడు కూడా పడిపోవడానికి అవకాశం లేకుండా శత్రు సైన్యములను దునుమాడి తన సైన్యమును రక్షించుకుంటాడు. ఆవిడ ఆదిశక్తి. ఆవిడ కొడుకు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా 50 మంది పోతుంటే ఆవిడకి ఏం సంతోషంగా ఉంటుంది? ఒక్కడు పడిపోకుండా మిగిలిన వాళ్ళని కోట్ల మందిని పడగొడతాడు. రెండో కొడుకు గుహ అంటే తన సైన్యమును తాను రక్షించుకునేవాడు, తన శక్తికి తగిన కొడుకు. ఇప్పుడు రెండో వాళ్ళలో తన స్వభావం చూసుకుని మురిసిపోతుంది. వాడు అంత గొప్పవాడు, వీడింత మంచివాడు, ఎప్పుడూ నాన్నగారు 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 అంటుంటాడు. వాడు అప్పుడప్పుడు నాన్నగారు నాన్నగారు అని తిరుగుతున్నా ఎక్కువ అమ్మ 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 అని అమ్మ కూచి. సాధారణంగా ఆఖరి పిల్లాడికి అమ్మ కూచి అవుతాడు అని శాస్త్రం. వాడు ఎప్పుడు అమ్మ దగ్గర తిరుగుతూ ఉంటాడు. వీడు అమ్మ దగ్గర తిరుగుతూ ఉంటాడు. నాన్నగారు అంటే కూడా చాలా భక్తి. అందుకే కదా నివృత్యై చండాంశ స్త్రిపరహర నిర్మాల్య విముఖై. నాన్నగారు మేం తినవలసింది పట్టుకెళ్ళి చండీశ్వరుడికి ఇచ్చాడు ఏమిటంటే అండవు. మా నాన్నగారు అంతే గొప్పవారు, అలా ఇస్తారంటాడు. పెద్దవాడు ఎప్పుడు నాన్నగారండి నాన్నగారండి అని తిరుగుతూ ఉంటాడు. పెద్దవాడు తమ్ముడి కోసం ప్రవర్తిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకే స్కందపూర్వజ. సుబ్రహ్మణ్యుడి కోసం వినాయకుడు కొన్ని వదిలేస్తాడు. మా తమ్ముడికి పేరు రావాలంటే అన్నీ నీ చేస్తే ఎలా అని చెప్పి తమ్ముడి కోసం వదిలేస్తాడు. అబ్బా ఏమన్నా తమ్ములు రా అని ఆయన పొంగిపోతుంటాడు. ఆయన అలా పొంగిపోవడానికి కారణమైన బిడ్డల్ని కన్నదెవరు? ఆవిడే. అది ఆయన అలా పొంగిపోతుంటేట పిల్లల్ని చూసుకుని మొగుడిని చూసుకుని ఆవిడేమో చిరునవ్వు నవ్వుకుంటూ ఉంటుందట. అమ్మా అందుకు నవ్వుతూ ఉంటావు నవ్వు. హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్. సహజంగా బిడ్డల మీద వాత్సల్యం ఉంటుంది ఏ తల్లికైనా. అందున ఒక తల్లి గర్వపడడానికి సంతోషపడడానికి బిడ్డల యందు ఏ కారణములు ఉండాలో అటువంటి కారణములన్నీ నీ బిడ్డల యందు ఉన్నాయి. కాబట్టి తల్లిగా నువ్వు పొంగిపోకపోతే ఏం చేస్తావు? పోనీ మీ ఆయన సామాన్యుడా? మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్. లోకంలో ఏ పురుషుడైనా వివాహం చేసుకుని ఒక స్త్రీని ఎందుకు చేపడతాడు? ఒక వయసు వచ్చిన తర్వాత మనసులో పటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడివేసుకుని ఆమె ద్వారా ధార్మికమైన సంతానమును పొంది తాను తరించడానికి పితృరుణం తీర్చుకోవడానికి వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. అమ్మ మీ ఆయన కాముణ్ణి కాల్చేశాడు అసలు మన్మధుణ్ణి. ఆయనకి కామస్పర్శే లేదు. అటువంటి వాడి కోసం తపస్సు చేసి బాహ్యమైన అందం అయితే ఆయన లొంగడు. ఆకులు తినడం కూడా మానేసి అపర్ణ అయిపోయి వరడైపోయి నువ్వు ఎండిపోయిన పుల్లలా అయిపోతే నీ అంత సౌందర్యాన్ని చూసి మెచ్చుకుని నీ మెడలో తాళి కట్టి నీకు భర్త అయ్యాడు. లోకంలో ఒక వయసు వచ్చిన తర్వాత కామాన్ని పొందిన పురుషుడికి భార్య కావడం లోకంలో ఎవరికైనా పెద్ద విశేషమేం కాదది. కాముణ్ణి కాల్చిన వాడికి భార్య అయి తాళి కట్టించుకుని తపస్సు చేసి పక్కన తీసుకొచ్చి కూర్చోపెట్టి మాకందరికీ తండ్రిని అందించిన నువ్వెంత గొప్పదానివి, ఆయన ఎంత గొప్పవాడు. అటువంటి భర్తని పొందినందుకు ఆయన్ని చూసుకుని మురిసిపోతుంటావు కదమ్మా, ఎప్పుడో అందుకు నవ్వుతూ ఉంటావు. మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం ఎంజయన్. అయితే ఇదే శ్లోకాన్ని కొంచెం తిప్పి చదవండి. ఇందులో ఒక విశేషం ఉంటుంది. బాగుందయా, ఇదంతా బాగానే ఉంది, ఆవిడ తృప్తి సంతోషమే. మరి ఆవిడ శక్తిని ఏం చేయాలి ఇప్పుడు? ఆవిడ ఆదిశక్తి. ఆవిడ తలుచుకుందా సరస్వతీ కటాక్షం ఇస్తుంది, ఆవిడ తలుచుకుందా లక్ష్మీ కటాక్షం ఇస్తుంది, ఆవిడ తలుచుకుందా ఎందుకు పనికి మాలిన వాడిని కొండలు దూకిస్తుంది, అంత శక్తినిస్తుంది. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. శంకరులు చెప్పారు కదా, ఆవిడ ఉపాసన చేస్తే ఆవిడ ఎవరికి ఏదైనా ఇస్తుంది. ఏ తల్లికైనా మనసులో ఏ కోరిక ఉంటుంది? బిడ్డలకి తాను కూడా ఏదో చెయ్యాలని ఉంటుంది. ఏమీ చేయకపోయినా కనీసం చింతకాయ పచ్చడి చేసి అన్నం పెట్టాలని ఉంటుందా? అంటే చింతకాయ పచ్చడి చేసి అన్నం పెట్టడం ఏమిటండి, అదేం మాట అంటారేమో మీరు. అమ్మకి పట్టాభిషేకం ఏమిటో తెలుసా? ఓ 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకు, అమ్మ చిన్నప్పుడు నువ్వు చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలేసి గోంగూర పచ్చడి అంత ముద్దయిపోయినట్టు కాకుండా ఏదో గ్రైండర్లో వేసి చేయడం కాదమ్మా, పత్రం పెట్టి నువ్వు రుబ్బి ఆ గోంగూర ఆకులు కొంచెం పొడి పొడిగా కనపడేటట్టుగా పచ్చడి చేసి పెడితే వేడన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని కొద్దిగా నువ్వులను వేసుకుని కలుపుకొని నువ్వు దగ్గర కూర్చుని పెడుతుంటే తిన్న ముద్ద, అమ్మా నీకు ఓపిక లేదని నాకు తెలుసు, నీ కోడలు సహాయం చేస్తుంది, కానీ ఇంత పచ్చడి నీ చేత్తో చేసి పెట్టవా అన్నాడు అనుకోండి, ఆవిడ కైలాస పర్వతం ఎక్కినట్టు సంతోషపడిపోతుంది కాదు. అసలు ఎప్పుడూ అమ్మ వండిన వంట గురించి సంబంధమే లేదు, వంటవాడికే పొగట్టు అనుకోండి, అమ్మకి ఎలా ఉంటుంది? మన వంటవాడి వంట కోసం ఇంటికి వచ్చానమ్మా అంటే ఆ ఇల్లు ఏమిటది? ఇంకా అమ్మ చేతి కంది పచ్చడి కోసమో, అమ్మ చేతి వంకాయ కూర కోసమో, అమ్మ చేతి గోంగూర పచ్చడి కోసమో వస్తే అమ్మకి పట్టాభిషేకం. ఆవిడ ఎంత అన్నపూర్ణైనా
నువ్వు చేయడానికి ఏముందమ్మా వాళ్ళకి, నీ పిల్లలకి ఏం చేస్తావు? పెద్దవాడు తనంత తాను మహానుభావుడు, సమస్త విద్యలకు అధిపతి, అంత గొప్పవాడు. నీ శక్తితో వాడిని పైకి తీసుకురావడానికి ఏమీ అక్కర్లా. ఓ సీట్ ఇప్పించాలా, ఓ కాలేజీలో చదివించాలా, రాత్రివేళ ఓ గంట కూర్చుని పాఠం చెప్పాలా? ఏం చేస్తావు? తనంత తాను ప్రయోజకుడు. పోనీ విరే మీ నాన్నగారి దగ్గర ఉండరా అని చెప్పాలా? ఆయనే ఉంటాడు. రెండోవాడు గొప్ప శక్తివంతుడు, దేవతా సైన్యములను కాపాడుకుంటాడు. ఒరే కిందటి ఈసారి యుద్ధంలో 500 మంది పోయారు, ఈసారి కొత్తగా శక్తిని ఇస్తున్నాను అనడానికి అక్కర్లేదు. అంత గొప్పవాడు గుహుడు. ఇంకా నువ్వేం చేస్తావమ్మా? నీకు ఓ తృప్తి ఉండాలి కదా. ఇప్పుడు లోకంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా శక్తి ఉన్నవాడికి ఆ శక్తిని ఉపయోగించుకునేవాడు ఒక్కడూ దొరకలేదనుకోండి, అప్పుడు ఆయనకి మాత్రం ఏం సంతోషంగా ఉంటుందండి. కొన్ని ఉద్యోగాల్లో మీరు చూడండి, ఆ ఉద్యోగంలో తృప్తి లేదండి అంటాడు. ఏమంటే ఎందుకు తృప్తి లేదు అన్నారనుకోండి, ఏముందండి అందులో ఉపకారం చేయడానికి ఏముంది? నలుగురు ఉపకారం చేయడానికి ఏమీ లేదు అందులో. 10 మందికి ఉపకారం చేయాలని మళ్ళీ కష్టపడి ఐఏఎస్ చదివి కలెక్టర్గా వచ్చానండి, ఓ 100 మందికి ఉపకారం చేస్తే నాకు సంతోషం, అందుకు చదివి ఐఏఎస్ మళ్ళీ అంటాడు ఒక్కొక్కడు. అంటే ఉపకారం చేసే అదృష్టం ఉండాలా? శంకరాచార్యులు వారు దెప్పి పొడిచారు పరమశివుణ్ణి శివానంద లహరిలో. ఓ మాట అన్నారు, అసారే సంసారే, నేను అసారమైన సంసారంలో తిరుగుతున్నాను, మంచిదే, నాకేం తెలీదు, అజ్ఞానిని. నువ్వు నీ దగ్గర బోల్డంత శక్తి ఉంది, అది ఉపయోగించుకోవాలా? ఓ పనికి మాలినవాడు, ఎందుకు కొరగాలినవాడు, ఏమీ తెలియనివాడు, సముద్రంలో పడిపోయినవాడు, సంసారంలో కొట్టుకుపోతున్నవాడిని నాకు శక్తి ఉంది కాబట్టి ఉద్ధరించాను అంటే నీకున్న శక్తిని ఉపయోగించడానికి అవకాశం దొరుకుతుంది. నీకు ఎంత అదృష్టం ఇచ్చాను శివ, నేను కృపణుణ్ణి, ఏమీ తెలియని వాడిని, సంసారంలో కొట్టుకుపోతున్నాను, నీ అనుగ్రహంతో పైకెత్తు, నీకున్న శక్తిని ఉపయోగించుకోవడానికి నావలాంటి వాడు లేకపోతే నీకు అవకాశం ఎక్కడుంది? నువ్వు ఏదో చేశావన్న కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది? నీ కీర్తికి నేను కారణం, నన్ను వాడుకో అన్నారు శంకరాచార్యులు. ఎంత గాంభీర్యం నిజంగా. పాలున్ బువ్వయు పెట్టెదన్ కుడుపరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నన్ ఒల్లనంటే తల్లిదండ్రులప్పుడు ఎట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మి లీలావచనంబులను కుడుపరా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దుర్జటి. ఏమిటి నిన్ను నేను ప్రార్థన చెయ్యాలంటావేంటి? పిల్లాడు ఉన్నాడు, బయట హోర్న తుఫాను, గంటకి 200 కిలోమీటర్ల వేగంతో గాలేస్తోంది. అమ్మేమో పెరుగన్నం పెడుతోంది. ఎక్కడవో అధికారి తిరిగి గబగబా వచ్చాడు. ఎలాగోలా కష్టపడి ఇంట్లోకి వచ్చి తలుపులేశాడు. భార్య అంది, ఏమండి వీడు అన్నం తిన్నని మొరాయించేస్తున్నాడు, అరటిపండు కావాలంటున్నాడు, అరటిపండు లేదు, మీరు ఎలాగైనా తెద్దురు అంది. పిల్లాడి కోసం మళ్ళీ ఆ తుఫాన్లో కిందకు వచ్చాడు. కారా వెళ్ళిపోయింది. గుడిగిగిరిపోతున్నా అలాగే జాగ్రత్తగా వెళ్ళి ఎక్కడో అరటిపండు తెచ్చి, ఆఖరికి ఎక్కడా లేకపోతే ఓ గుళ్ళోకి వెళ్ళి, అయ్యా ఏమనుకోకుండా అరటిపండు ప్రసాదం ఇప్పించండి అని ఓ మాగిపోయిన అరటిపండు అయినా పట్టుకుని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఆ అరటిపండు పెరుగు అన్నం ముద్ద చేసి అమ్మ పెడుతుంటే వాడు గుటుక్కుమని తినేసే వరకు చంపేశావురా, ఇంత వానలో వెళ్ళవలసి వచ్చింది అరటిపండు కోసం అంటే ఏడుస్తూ తిండేమోనని అలాగే నిగ్రహించుకుని తిను నాన్న అని చెప్పి ఊరుకుని అంతా తిన్నాక అప్పుడు ఈ పురుషుడు అన్నం తిన్నాడా లేదా? నువ్వు మాకు తండ్రి అన్నందుకు నువ్వు అంతే, నేను అలాగే మారాన్ చేస్తుంటాను, నన్ను ఉద్ధరించుకో, లేకపోతే తండ్రితనం ఎందుకు అన్నాడు ధూర్జటి. అమ్మో, భక్తులు ఎంత గడుసుగా మాట్లాడారండి. ఒక్కొక్క భక్తుడు తల్లిదండ్రులప్పుడు ఎట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలావచనములను కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. అమ్మ నువ్వేం చేస్తావు నీ శక్తి అంతా పెట్టుకుని? హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యం అంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభవం ప్రేమాంకురం వ్యంజయన్. బాగుంది. నీ ఆయన అంత గొప్పవాడు, నీ బిడ్డలు అంత గొప్పవాళ్ళు, నీ శక్తి అంతా ఏం చేస్తావు? ఆదిశక్తివి. ఎవరి కోసం అంటేట ఆవిడంది, అసలు నన్ను నోరు విడిచి కూడా అడగక్కర్లేదురా, కామాక్షి అమ్మా అని ఇలా అంటే చాలు. ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. మా ఆయన కోసమో మా పిల్లల కోసమో దాచుకోవలసిన అవసరం నాకేం లేదు, వాళ్ళ కోసం నేను వాడక్కర్లా నా శక్తి. కాబట్టి ఎవడైనా నన్ను అమ్మా అని పిలిచి వంగుతాడేమో అని చూస్తున్నా, అమ్మా అని పిలిచి వంగినవాడు ఉంటే వాడిని అనుగ్రహించేస్తానని. అలా అమ్మా అని వంగేవాడు ఉన్నాడా అని చూస్తున్నటువంటి నీ చిన్న చిరునవ్వుతో ఉన్న ముఖం ఉందే, అంత గొప్ప బిడ్డలు, అంత గొప్ప భర్త, మీరు ఎలా పోతే నాకేమిటని మీరందరూ నా బిడ్డలే, ఎందుకు నాన్న కష్టపడతారు? అమ్మ ఇంత శక్తివంతురాలు ఉండగా అమ్మ అనండి చాలు, నేనున్నాను కదా మిమ్మల్ని ఆదుకోవడానికి. అమ్మ అనకపోతే అంటావేమో, బుద్ధినిచ్చానుగా, ఒక్కసారి అమ్మాను ఉద్ధరిస్తాను. అది చిరునవ్వుతో మా వంక చూస్తున్నటువంటి నీ చిరునవ్వుకి సాధ్యమైన ఉపమానం చెప్పడానికి నా వాక్కులు ఎక్కడ సరిపోతాయి? కాబట్టి ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరి తవ కథంకారం మయా కథ్యతే. అమ్మా నీ యొక్క ఆ అద్భుతమైనటువంటి
ఆ చిరునవ్వుకి నేను ఉపమానం చెప్పలేనమ్మా అన్నారు. అలాగే కటాక్ష శతకమని అమ్మవారు ఇలా చూసినటువంటి కడగంటి చూపు మీద ఒక శ్లోకం, కాదంబినీకి మయితేన జలానుషంగం భృంగావళ్ళీకి మురరీ న కురుతేన పద్మం. అలాగే కింవా కళిందతనయా సహతేన గంగాం. తల్లి కామాక్షి, అద్భుతమైనటువంటి విషయము నీ కడగంటి చూపు యొక్క కాంతిలో నాకు కనపడుతోంది. ఏమిటది అంటే, కాదంబనీకి మయితేన జలానుషంగం, నల్లటి మబ్బెలా ఉంటుందో నీ కంటి కాంతి అలా ఉంది. ఎందుకని? అమ్మవారి కన్ను ఎరిపెక్కిందనుకోండి, ఎర్రటి కాంతి కళ్ళల్లోకి వచ్చి ఆవిడ ఇలా కళ్ళు బాగా విప్పి చూసిందనుకోండి, ఆవిడ రౌద్రమూర్తి అయి ఉంది అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.